ఈ ప్రొజెక్షన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుంటుంది అనేది ఇప్పుడు కీలకం. ఓకే. అంటే రాహుల్ గాంధీ ఇప్పటివరకు దీని మీద పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎందుకు ఒక చర్చ జరుగుతోంది బయట. రాహుల్ గాంధీ ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు ఇండియన్స్కి అనేది. నిజానికి ఆయన కనిపించాలి కదా, మోడీయా రాహులా అనుకోవాలి జనాలు. కానీ ఇదేదో కాక్రోచ్ జనతా పార్టీ అనగానే ఇటువైపు పరిగెట్టారేంటి అందరూ. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆల్టర్నేటివ్గా చూడట్లేదు అనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది బయట. ఓకే. కనుక రాహుల్ గాంధీ గారు 2 విషయాలు చెప్పాలి. ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించలేకపోయాడు తను కానీ తన పార్టీ కానీ. రెండోది, ఇది జనాలకు ఆల్టర్నేటివ్గా కనిపించటం వెనకాల ఉద్దేశం ఏమై ఉండొచ్చు. ఇది కేవలం అన్నా హజారే ఆ రోజున క్రియేట్ చేసిన సెన్సేషన్ లాంటిదే ఇది కూడా. ఇప్పటి వరకు వాళ్ళు ఏదో నిర్మాణంలోకి వెళ్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. అంటే ముందు ఆయన ఇండియా రావాలి. ఇండియా వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ జనంలోకి వెళ్ళి జనం సమస్యలు తెలుసుకుని జనానికి ఒక ప్రోగ్రాం ఇవ్వగలగాలి.